హే గైస్, ఇంతకుముందు నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా, మా ఊరి వాళ్ళే నేర్చుకొని మా ఊర్లోనే కోలాటం వేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి. అయితే వీళ్ళు వేయడం చూసి కొంతమందికి వేయాలనిపించింది. అప్పుడు ఇంకా మాస్టర్ని అడిగితే ఇంకా కొంతమందికి వేయాలనిపిస్తుంది అంటే సెకండ్ బ్యాచ్ ఏమైనా పెడతారా అని చెప్తే ఇంకా మాస్టర్ ఓకే అన్నారనమాట. ఇంకా మేమందరం జాయిన్ అయిపోయాము. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే కోలాటం నేర్చుకోవాలని. యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ కే వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు అనమాట. సో అందుకే మిస్ అయిపోయాము. ఇక్కడైతే మేము ఇంకా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళం మొత్తం కలిసి వేస్తున్నాం అనమాట. మేమంతా ఒక బ్యాచే, మేమందరం కలిసే వేస్తాము. కాకపోతే వాళ్ళు మాకన్నా ఫస్ట్ నేర్చుకున్నారు కదా, సో మాకు అప్పుడే స్టార్టింగ్ అనమాట. ఆ రోజు వాళ్ళకి కోలాటం లేదు, సో అందుకే మా కోసం వచ్చి మాతో పాటు కలిసి వేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం 1 మంత్ అయిపోయింది మేము నేర్చుకొని. మేము కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసి వేస్తున్నాం అనమాట. అందరం కలిసిపోయాము, అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం రోజు వెళ్ళి. ఈ మధ్య అయితే మాస్టర్ రావట్లేదు, మా ఊర్లో ఉన్న అన్న వాళ్ళు వేపిస్తారు మాకి. చాలా హ్యాపీగా ఉంటుంది కదా నిజంగా మనం నేర్చుకొని మన ఊర్లో వేస్తే. అందుకే నేను కూడా వెళ్ళాను తెలుసా. ఫస్ట్ కోలాటం వేయాలి అనే థాట్ ఎలా వచ్చిందంటే, మా ఊర్లో శివరాత్రికి బయట నుంచి వచ్చి కోలాటం వేశారనమాట. అప్పుడు 50,000 అయిపోయింది ఓన్లీ కోలాటంకి. అప్పుడు ఆ మాస్టర్స్ అడిగారు, మీరు నేర్చుకోవాలనుకుంటే మీ ఊరికి వచ్చి నేర్పిస్తామని చెప్పేసి. ఓకే అన్నాం, వచ్చి నేర్పిస్తున్నారు. అంటే దట్స్ ఇట్, బాయ్.